వేణుస్వామి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సినీ తారలు, రాజకీయ నాయకుల జాతకాలు ఇంటర్వ్యూల్లో చెబుతూ పాపులర్ అవుతున్నారు. జాతకం పేరుట ప్రముఖుల వ్యక్తిగత జీవితంపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు వేణుస్వామి. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వేణుస్వామి చేసే కామెంట్స్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అందుకే వేణుస్వామిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ వేణుస్వామి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తాజాగా మరోసారి ప్రభాస్ ని టార్గెట్ చేశాడు వేణుస్వామి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగాది పండుగ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వేణుస్వామి శ్యామలాదేవి ప్రభాస్లకు అసలు సంబంధమే లేదని అన్నారు. వేణుస్వామి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ బంధువులు అని చాలా మంది అనుకుంటారు. అసలు ప్రభాస్ శ్యామలాదేవికి మధ్య సంబంధమే లేదు. అసలు నిజాలు నాకు మాత్రమే తెలుసు అని అన్నాడు. శ్యామలాదేవి ప్రభాస్ కి బంధువే కాదు అన్నాడు. కానీ నా వరకు నేను శ్యామలాదేవి కంటే ప్రభాస్ తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నేను వాళ్ల వ్యక్తిగత విషయాలు చెప్పాలి అనుకోవటం లేదు. ఒక సందర్భంలో ప్రభాస్ జాతకం వేరే వాళ్ల ద్వారా నా దగ్గరికి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్పను. ప్రభాస్ జాతకం చూశాను. అప్పుడే అతని గురించి అవగాహన చేసుకున్నాను అని వేణుస్వామి వెల్లడించారు. కాగా ఒకసారి శ్యామలాదేవి గారు కూడా నా దగ్గరకు వచ్చారని వేణుస్వామి అన్నారు. కానీ ఆమె ప్రభాస్ గురించి అడగలేదట. కృష్ణంరాజు గారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన గవర్నర్ అయ్యే అవకాశం ఉందా అని అడిగారని, ఇప్పుడు నేనెవరో తెలియనట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ విషయాలు పక్కన పెడితే ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 AD, రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.